యక్నే మటన్ పులావ్. హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం యక్నే మటన్ పులావ్ ఎలా చేయాలో తెలుసుకుందామండి. ముందుగా నేను ఇక్కడ 1/2 kg మటన్ తీసుకున్నాను. దీనిని వాటర్తో క్లీన్ చేసుకున్నానండి. తర్వాత దీనికి మసాలా దినుసులు మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. చూడండి, ఇక్కడ చెక్క 3 తీసుకున్నాను, దాల్చిన చెక్క, జీలకర్ర 1 టీ స్పూన్, మిరియాలు 1 టీ స్పూన్, ధనియాలు 2 టేబుల్ స్పూన్స్, షాజీరా 1 టీ స్పూన్, స్టోన్ ఫ్లేవర్, చూడండి స్టోన్ ఫ్లేవర్, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, ఇలాచీ 5 తీసుకున్నాను. చూడండి, నేను ఇక్కడ ప్లేట్లో చూపించిన అన్నీ. ఇక్కడ బ్లాక్గా కనిపించే కలోంజీ సీడ్స్ అండి, వీటిని 1 టీ స్పూన్ తీసుకున్నాను. లవంగాలు 2 తీసుకున్నాను. తర్వాత ఇక్కడ అల్లంని పీల్ తీసి ముక్కలుగా కట్ చేసుకున్నానండి. తర్వాత వెల్లుల్లి, ఉల్లిగడ్డని ఇలా కట్ చేసుకున్నానండి. ఇక్కడ మీడియం సైజు 2 తీసుకున్నాను ఉల్లిగడ్డ. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో నెయ్యి వేసానండి. 1 టీ స్పూన్ నెయ్యి వేసి, గీ వేడవ్వాల్సిన అవసరం లేదండి. అది వేయగానే మనం తీసుకున్న మసాలా దినుసులన్నీ వేసానండి. తర్వాత ఇవి మసాలా దినుసులు వేగాల్సిన అవసరం లేదండి. తర్వాత ఉల్లిగడ్డ, అల్లం, వెల్లుల్లి కట్ చేసుకున్నాం కదండి, వాటన్నిటిని వేసి మనం వాటర్ తీసుకోవాలండి. నేను ఇక్కడ 1/2 kg బియ్యం తీసుకున్నానండి, బాస్మతి రైస్. దానికి తగ్గట్టు ఇక్కడ మటన్ ఉడకటానికి ఇది వేస్తున్నానండి. చూడండి, దీని మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవేనండి. చూడండి, ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్ని ఇలా కట్ చేసుకున్నానండి. తర్వాత పచ్చిమిర్చి, తర్వాత ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ పెరుగుని, ఇది ప్యాకెట్ పెరుగు అయినా మనం ఇంట్లో తోడేసుకున్న పెరుగు అయినా వేయొచ్చండి. దీన్ని మెత్తగా విస్కర్తో మెత్తగా చేసుకున్నాను. విస్కర్ లేని వాళ్ళు స్పూన్తో అయినా మెత్తగా చేసుకోవచ్చు. తర్వాత చూడండి, ఇక్కడ సాల్ట్ వేస్తున్నానండి. ఇక్కడ రాక్ సాల్ట్ వాడానండి నేను. మీ దగ్గర మీరు మామూలు సాల్ట్, పింక్ సాల్ట్ ఏదైనా వాడచ్చండి. మీరు వాడే సాల్ట్ వాడండి. తర్వాత మూట పెట్టి మటన్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. ఇక్కడ 1/2 అవర్ టైం పట్టిందండి నాకు. తర్వాత ఉడికిన మటన్ని చూడండి ఇలా సపరేట్ చేయాలండి. మసాలా దినుసులు రాకుండా ఉండాలండి, వాటర్కి సపరేట్ అవ్వాలి. అందుకని నేను చిల్లులు గిన్నె తీసుకొని చూడండి వడపోసానండి. వడపోసి అప్పుడు ముక్కల్ని సపరేట్ చేశాను. చూడండి, మసాలా దినుసులు ఇవి సపరేట్ అవ్వాలి. ఇక్కడ ఈ మసాలా దినుసులు ఇంకా మనం పడేస్తామండి, ఏమి వాడము, అందులో ఉన్న వాటర్ని మాత్రమే వాడుతాము. చూడండి, ఇక్కడ మనం ఒక గిన్నెలో ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాం కదండి, అదే ఆ గిన్నెలో మటన్ని కూడా వేస్తున్నానండి. ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్లో ఇంకొంచెం ఆయిల్ వేసి మనం ఉడికించుకున్న మటన్ని వేసానండి. చూడండి, ఇది 1 నిమిషం అలా వేడయ్యాక చూడండి ఇలా అవుతుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఇక్కడ నాకు 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడానండి. నేను ఇక్కడ అర కేజీకి 1/2 kg మటన్ కోసం చెప్తున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాక పెరుగును వేసానండి, కర్డ్ని వేసాను. చూడండి, ఇక్కడ గరం మసాలా పౌడర్ అండి, ఇది నేను 1 టీ స్పూన్ యాడ్ చేస్తున్నానండి. తర్వాత కారం, ఇక్కడ గరం మసాలా ఇంకొంచెం స్పైసీగా కావాలంటే మీకు నచ్చినట్టు వేసుకోవచ్చండి. తర్వాత పచ్చిమిర్చి వేసి అంతా కలుపుకుంటున్నానండి. తరువాత నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నానండి, 1/2 kg తీసుకున్నాను. ఇక్కడ 1/2 kg రైస్కి 1/2 kg మటన్ అయితే టేస్ట్ లెవెల్స్ బాగుంటాయండి. ఇది మనం గుర్తుంచుకోవాలండి. 1/2 kgకి 1/2 kg రైసు. తర్వాత ఒక నిమ్మకాయ పిండుతున్నానండి.
ఇక్కడ వాటర్ మనం మటన్ ఉడికించుకున్న వాటర్ ఉంటాయి కదండి, అవి ఖచ్చితంగా వాడాలండి. వాటిని మెజర్ చేయాలి బాస్మతి రైస్కి. ఇక్కడ నేను 1 కప్ రైస్కి 1.5 కప్ బాస్మతి రైస్కి వాటర్ పట్టాయండి. ఇక్కడ మనం ఉడికించుకున్న మటన్ వాటర్ సరిపోకపోతే ఇంకొన్ని బయట వాటర్ అయినా యాడ్ చేయొచ్చండి. తర్వాత సాల్ట్ వేసాను చూడండి. ఇక్కడ నిమ్మకాయ వేయడం వల్ల బాస్మతి రైస్ పొడిగా ఉంటుందండి, అందుకని మనం నిమ్మకాయను వాడతాము ఇక్కడ. తర్వాత కొత్తిమీర వేసి సిమ్లో పెట్టి ఉడికించుకోవటమేనండి. ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి, ట్రెడిషనల్ రెసిపీ కూడా అండి. ఇక్కడ స్మెల్ బయటికి పోకుండా ఒక బరువును పెట్టానండి. ఏదైనా ఒక బరువును పెట్టొచ్చు మీరు. ఇక్కడ చుట్టూ పిండి పెట్టడం అలాంటిదైనా చేయొచ్చండి. నేను సింపుల్గా ఇలా చేశాను చూడండి. మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉడికిందా లేదా ఒకసారి మూత తీసి చూడాలండి. ఇక్కడ చూడండి ఉడికిపోయిందండి. చాలా హెల్దీ రెసిపీ అండి, టేస్టీ రెసిపీ. మటన్ ఫ్లేవర్ అంతా ఆ నీళ్ళలోకి దిగుతుంది మనం నీళ్ళల్లో ఉడికించుకున్నాం కాబట్టి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి. చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ. అంతేనండి, ఎక్నే మటన్ పులావ్ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి చూడండి.